రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా చిగురుటాకులా వణికిపోతుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పాలేరుకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి పాలేరు రిజర్వాయర్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ఆదివారం ఉదయం వరద ధాటికి కుంగిపోయిన సాగర్ ఎడమ కాలువ పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం. అలాగే నాయకునిగూడెం వద్ద కొట్టుకుపోయిన ప్రధాన రహదారిని కూడా పరిశీలించారు. కాగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 5,000 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.